బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే చర్చ తెలంగాణలో మొదలైంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తరువాత నెంబర్ గేమ్ మారుతుంది. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారనే ఒక చర్చ తెరపైకి వచ్చింది. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు గోడ మీద కూర్చున్నారు, ఏ క్షణమైనా గోడ దూకి వెళ్ళిపోతారనే చర్చ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైంది. అయితే ఈ గోడ దూకుడు వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతుంది అనే ఒక రాజకీయ విశ్లేషణ ఉన్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాలు, ఎంపీ సీట్ల ఎన్నికల ఫలితాలు చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు జంప్ జిలానీల ముప్పు తప్పదేమో అనే చర్చకు మాత్రం తెరలేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెలుచుకుంది. కాకపోతే బీఆర్ఎస్లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎప్పటి నుంచో ఒక రాజకీయ చర్చ కొనసాగుతోంది. రాజకీయ పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ భారీ ఎత్తున జరుగుతుంది. ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ జంప్ జినాలీలు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఒక సమాచారం మాత్రం బయటకు లీక్ అవుతోంది. తెలంగాణలో వాటి ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ 0 దగ్గరే ఆగిపోయింది. బీజేపీ అనూహ్యంగా బలపడింది. గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీ అనూహ్యంగా బలపడుతోంది. తెలంగాణకు మేమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్కి మేమే ప్రత్యామ్నాయం మొదటి నుంచి బీజేపీ చెప్తూ వస్తుంది. ఆ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఇలా స్పష్టంగా నిరూపించుకుంది బీజేపీ. 8 చోట్ల రూరల్ అర్బన్ ఏరియాకి మాత్రమే బీజేపీ పరిమితం అవుతుంది. అర్బన్ ఏరియాలో మాత్రమే బీజేపీ ఓటు బ్యాంక్ ఉంటుంది. అర్బన్ ఏరియాలో మాత్రమే బలంగా కనిపిస్తుంది బీజేపీ అని ఒక చర్చ ఉండేది. కానీ ఆ చర్చకు ఇవాళ సమాధి కట్టినట్టయింది. అర్బన్ ఏరియా కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా, రూరల్ ఏరియాలో కూడా బీజేపీ వేగంగా బలపడుతోంది అనే విషయాన్ని వాటి ఫలితాలు చెప్పాయి. దీంతో బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా కాంగ్రెస్ వైపు చూశారు, రేవంత్ రెడ్డి వైపు చూసినట్టుగా చర్చ జరిగింది. రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతాయి, కాంగ్రెస్ పార్టీకి డోర్లు ఓపెన్ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఒక చర్చ నడిచింది. ఇదంతా పక్కన పెడితే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే పార్టీ ఎప్పుడు అవకాశం వస్తే ఇతర పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. వాళ్ళంతా ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు కూడా తెరపైకి వస్తున్నాయి. అధికారులు, ఎందుకంటే తెలంగాణలో ఇవాళ బీజేపీ ఈ స్థాయిలో గెలవడానికి కానీ, ఇంత మంచి విజయాన్ని నమోదు చేయడానికి కానీ కారణం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వైపు ఓటు వేయలేని వారు, కాంగ్రెస్ వైపు అడుగులు వేయలేని వారు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు టర్న్ అయి ఉంటారు. గ్రామీణ ఓటర్ కావచ్చు, లేకపోతే 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు బీజేపీ వైపు చూడబోతున్నారు. రేపు పొద్దున తెలంగాణలో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. మనం కరీంనగర్ ఫలితాన్ని ఒకసారి పరిశీలిస్తే, కరీంనగర్లో బండి సంజయ్ అనూహ్యమైన మెజార్టీతో ముందుకు దూసుకొచ్చారు. బండి సంజయ్ మెజార్టీ చూస్తుంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మరింత బలపడుతోందని అర్థమవుతోంది. నిజామాబాద్ ఫలితాన్ని చూస్తే, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఏదైతే పసుపు బోర్డు మీద శపథం చేశారో ఆ పసుపు బోర్డుని శాంక్షన్ చేసి తీసుకురాగలిగారు. మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ధర్మపురి అరవింద్ ఓటమి పాలయ్యారు. కానీ ధర్మపురి అరవింద్ ఇవాళ మంచి విజయాన్ని నమోదు చేశారు. ఇటు మహబూబ్ నగర్కి వెళ్తే, మహబూబ్ నగర్లో డీకే అరుణ కూడా మంచి విజయాన్ని నమోదు చేయగలిగారు. చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతం చేవెళ్ళలో కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి విజయాన్ని నమోదు చేయగలిగారు. హైదరాబాద్లో 2 స్థానాలు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, బీజేపీ ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగలరు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ బలహీన పడిపోతుంది. ఏ స్థాయిలో బలహీన పడిపోతుందో అదే స్థాయిలో బీజేపీ తెలంగాణలో బలపడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఇప్పుడు నేషనల్ వైడ్గా చూస్తే కూడా ఉత్తరాదిన బీజేపీ కొంత బలహీన పడుతూ వచ్చింది. పడిపోయిన సీట్లన్నీ, కోల్పోయిన సీట్లన్నీ ఉత్తరాదినే కనిపిస్తున్నాయి. సాధించిన సీట్లన్నీ దక్షిణాదిన బీజేపీ గతంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో సీట్లు పెరుగుతూ వచ్చాయి. అంటే
దక్షిణాదిన కూడా బీజేపీ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చాలా స్పష్టమైన బల ప్రదర్శన చేసింది, చాలా స్పష్టమైన మెజార్టీని తీసుకోగలిగింది. బీజేపీ టార్గెట్, బీజేపీ నేతలు కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చారు, 12 సీట్లకి 11 సీట్లకి ఏమాత్రం తగ్గకూడదు, ఖచ్చితంగా కనీసం 10 సీట్లైనా గెలవాలనే ఆలోచనతో బీజేపీ నేతలు మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ ఫలితం వాళ్ళ అంచనాలకు దాదాపు దగ్గరగా వచ్చింది. 8 సీట్లలో అందరూ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మొదటి నుంచిన రాజకీయ నిపుణులు కావచ్చు, 8 ఖాయం బీజేపీకి అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఆ 8 సీట్లలో విజయాన్ని ఖాయం చేసుకుంది బీజేపీ. దీంతో చూస్తుంటే తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పతనం మొదలైంది. బీజేఎస్ మొత్తం గ్రౌండ్కు పడిపోబోతుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు పూర్తిగా టర్న్ అవుతోంది. బీఆర్ఎస్ కనుమరుగవుతుందా అనే డౌట్స్ వచ్చే విధంగా ఇవాటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 2 జాతీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కీలకంగా మారబోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ బీజేపీకి అధ్యక్షులుగా పనిచేశారో అప్పటి నుంచి ఒక రెవల్యూషన్ కనిపించింది బీజేపీలో. అప్పటి నుంచి బీజేపీ ప్రజల్లోకి కానీ పబ్లిక్లో కానీ కార్యకర్తల ఉత్సాహం కానీ ఇవంతా చూస్తే బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేశారో అక్కడి నుంచి బీజేపీ ఊహించని విధంగా తెలంగాణలో బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు, కిషన్ రెడ్డి అధ్యక్షతను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డి అధ్యక్షతన అద్భుతమైన ఫలితాలను సాధించింది బీజేపీ తెలంగాణలో. ఇది ఊహించని ఫలితాలు అనుకోవాలి. ఇవంతా బీఆర్ఎస్కి తీవ్రమైన నష్టంగా కనిపిస్తుంది. చూడాలి, రేపు పొద్దున బీఆర్ఎస్లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీ మారుతారనే చర్చ జరుగుతోంది. ఈ ఎమ్మెల్యేలు ఎటువైపు దూకుతారో. మొత్తంగా మాత్రం తెలంగాణలో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ ఇవాళ బీజేపీ ఆయన పార్టీ పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కింది స్థాయికి వెళ్ళిపోవడం, కనిపించకుండా పోవడం అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.